హాయ్ హలో గైస్, వెల్కమ్ టు బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. మీ తెలుగు రన్నర్. నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అయితే చేయండి. ఎప్పుడెప్పుడా అని మనం చాలా రోజుల నుంచే ఈ నోటిఫికేషన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. చాలామంది ఆస్పిరెంట్ వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి, వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి, వాళ్ళ పుట్టిన విలేజ్ని వదిలేసి చాలామంది అయితే ఎక్కడెక్కడో అయితే ఇప్పటికే ఈ నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తూ ఆయన కష్టపడుతూ అయితే ఉన్నారు. అండ్ వాళ్ళైతే అనుకున్నది ఇప్పుడైతే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడైతే ఎవరికైతే తెలియదో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ అండ్ లైక్ అయితే చేయండి. ఓన్లీ లైక్ కోసం అయితే కాదు, ఓన్లీ విషయం అయితే మన అందరికీ అయితే షేర్ కావాలని అయితే వీడియో చేస్తున్నా. చలో, తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ డీసీపీ ఆఫీస్ కాంప్లెక్స్ లడ్కీ కపుల్ హైదరాబాద్. ఇదైతే మనకైతే ఈరోజే పోస్ట్ అయితే రావడం జరిగింది. ఇది చూడొచ్చు, డేట్ 29 జూలై 2026. ఇదైతే ఈరోజు రావడం జరిగింది నోటిఫికేషన్. అండ్ మనకైతే వేకెన్సీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మనం అయితే టోటల్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ డిస్టిక్ వైజ్ కూడా మనం వేకెన్సీ అయితే మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. మీరు లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి అండ్ లైక్ అండ్ షేర్ అయితే చేయండి. చలో, మనకైతే ఫస్ట్ సివిల్ కానిస్టేబుల్కి అయితే మనకైతే 3697 అయితే పోస్ట్ అయితే ఉండడం జరిగింది. మనకు పోస్ట్ ఎన్ని ఉన్నాయి? 3697 పోస్ట్ మనకు. ఓకేనా? దీని పోస్ట్ కోడ్ వచ్చేసి పోస్ట్ కోడ్ 21. మనకు పోస్ట్ కోడ్ ఉంటుందిగా, పోస్ట్ కోడ్ మనమైతే గుర్తుంచుకోవాలి. తర్వాత మన డిస్టిక్ వైజ్గా మనం యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏఆర్ కానిస్టేబుల్కి మనకు పోస్ట్ ఎన్ని ఉన్నాయంటే 1052. ఓకేనా? అంటే 1052 పోస్ట్. ఇంకొకటి దీని కోడ్ 22. ఓకే, SARCPL. దీని మీనింగ్ ఎవరికైనా తెలిసి ఉంటే మనం అయితే కామెంట్ చేయండి. దీంట్లో అయితే ఓన్లీ బాయ్స్కి అయితే ఉండడం జరిగింది. ఓన్లీ 24 పోస్ట్ అయితే ఉంది. ఓన్లీ బాయ్స్కి. ఒకసారి గుర్తుంచుకోండి, ఇది ఓన్లీ అబ్బాయిలకి అయితే ఉంది. ఓన్లీ 24 పోస్ట్ అయితే ఉన్నది. ఓకేనా? దీని మీనింగ్ ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి దీని మీనింగ్. ఓకేనా? ఓకే, దీని మీనింగ్ నేను చెప్పాలన్నా, దీనికి స్పెషల్ పవర్ ఆర్మీ రిజర్వ్ సెంట్రల్ పోలీస్ లైన్. ఓకేనా? దీని మీనింగ్ అయితే. అండ్ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్. ఓకే, దీంట్లో అయితే మనకు ఓన్లీ కానిస్టేబుల్ అయితే మనకు 1380 అయితే ఉంది. ఓకేనా? 1380 పోస్ట్ కానిస్టేబుల్. 1380 పోస్ట్ అయితే కానిస్టేబుల్ ఉంది. అండ్ ఫైర్ ఫ్యాక్టర్ ఉందిగా, దీంట్లో అయితే 751 పోస్ట్, అంటే 751 పోస్ట్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు వార్డర్ మేల్కి అయితే మనకు 119. ఓకే, 196 అయితే మనకు పోస్ట్ అయితే రావడం జరిగింది వార్డర్. అది మేల్ క్యాండిడేట్కి. మేల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 196 అయితే రావడం జరిగింది. అండ్ ఫీమేల్ క్యాండిడేట్కి అయితే 12 ఉంది వార్డర్. ఓకేనా? 12 మెంబర్స్, ఓన్లీ 12 వేకెన్సీస్ అయితే ఉంది. ఓకే, మనకైతే టోటల్ వేకెన్సీస్ మనకు 7112, అంటే 7112 అయితే మనకు టోటల్ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇప్పుడైతే మనం డిస్టిక్ వైజ్గా మనమైతే తెలుసుకుందాం. ఓకేనా? డిస్టిక్ వైజ్గా కొన్ని వేకెన్సీస్ అయితే మనం తెలుసుకుందాం. చలో, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్. ఓకే, దీనికైతే మనకు ఇప్పుడు సివిల్ అండ్ ఏఆర్ కానిస్టేబుల్ గురించి అయితే మనకి పేజ్లో అయితే కనబడుతుంది. పేజ్ నెంబర్ 2లో. ఓకే, దీంట్లో ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ కొమరం భీం ఆసిఫాబాద్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఓకేనా? ఇది పోస్ట్ కోడ్ వచ్చేసి సివిల్లో మనకి ఎన్ని ఉన్నాయంటే 86 డైరెక్ట్ రిక్రూట్మెంట్, అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 1 ఉంది. అండ్ పోస్ట్ కోడ్ 22. మనమైతే 22 దేనికైతే చెప్పాం? ఏఆర్కి. ఏఆర్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ 39 ఉంది. అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 1 ఉంది ఆసిఫాబాద్ కొమరం భీం వాళ్ళకు. ఓకేనా? మీ ఆసిఫాబాద్ కొమరం. ఓకే,
ఆసిఫాబాద్. ఓకే, వాళ్ళకైతే మనకైతే పోస్ట్ అయితే మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. అన్నీ మనం చేసుకుంటూ పోతే చాలా లెంత్ వీడియో అయితే జయశంకర్ భూపాలపల్లి. ఓకే, 1 అండ్ 47 మనకైతే పోస్ట్ కోడ్ 21 అంటే సివిల్ మనకైతే 47 ఉంది అండ్ ఏఆర్ అయితే 59. లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2, లిమిటెడ్ రిక్రూట్మెంట్ 1. ఓకే, ములుగు డిస్టిక్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అయితే మనకు లేదు ములుగులో, ఓన్లీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ 98 అయితే మనకు పోస్ట్ అయితే ఉండడం జరిగింది. ఏఆర్లో అయితే లిమిటెడ్ రిక్రూట్మెంట్ లేదు. పోస్ట్ కోడ్ ఏఆర్ అయితే 64 అయితే ఉంది. ఓకే, రామగుండం పోలీస్ కమిషనరేట్. ఓకే, దీంట్లో అయితే డైరెక్ట్ అయితే మనకు ఎన్ని ఉన్నాయంటే సివిల్ కానిస్టేబుల్ 353 అయితే మనకు ఉంది అండ్ ఏఆర్ కానిస్టేబుల్ 110. ఓకే, మరి మనం ఇట్లా చదువుకుంటూ పోతే చాలా లేట్ అవుతుంది. మీకు పీడిఎఫ్ అని కామెంట్ చేయండి, మీకైతే పీడిఎఫ్ అయితే నేను సెండ్ అయితే చేస్తా. ఓకేనా పీడిఎఫ్ అయితే మనకు కామెంట్ చేయండి, పీడిఎఫ్ అయితే నేను డైరెక్ట్ సెండ్ చేస్తా. అండ్ వేరే దాని గురించి అయితే మనం తెలుసుకుందాం. లెంత్ అవుతుందంటే చూస్తామంటే లెంత్గా చేస్తాం. ఓకేనా, సరే. రామగుండం పోలీస్ అది అయిపోయిందా. ఆదిలాబాద్ వాళ్ళకు లిమిటెడ్ రిక్రూట్మెంట్ లేదు. సివిల్ కానిస్టేబుల్ 130 ఉంది, 130 పోస్ట్, 130 లిమిటెడ్ రిక్రూట్మెంట్. ఏఆర్ కానిస్టేబుల్ 1 ఉంది, 52 పోస్ట్. ఓకేనా. ఓకే, జగిత్యాల సివిల్ పోస్ట్ 114 అయితే మనకు సివిల్ పోస్ట్ అయితే ఉండడం జరిగింది. ఏఆర్ కానిస్టేబుల్ అయితే లిమిటెడ్ పోస్ట్ అయితే 1 ఉంది అండ్ 52 అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్. నిర్మల్లో లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2 ఉంది. సివిల్ పోస్టు మనకు 103 అంటే 103 ఉంది మనకు అండ్ ఏఆర్ అనేది 40. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ మనకు సివిల్ పోస్ట్ అనేది 122 అయితే ఉంది. ఏఆర్ కానిస్టేబుల్ 54. కామారెడ్డి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్. ఓకే, అయిపోయింది. కామారెడ్డికి 2 అయితే లిమిటెడ్ రిక్రూట్మెంట్ సివిల్ పోస్ట్ ఉంది అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే 42 ఉంది అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఏఆర్ అనేది 1 ఉంది అండ్ 24 అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏఆర్. కరీంనగర్ కమిషనరేట్ వాళ్ళకైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే సివిల్ పోస్ట్ 147 అయితే ఉంది మనకు అండ్ ఏఆర్ పోస్ట్ అనేది లిమిటెడ్ రిక్రూట్మెంట్ దాంట్లో 3 ఉంది అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ దాంట్లో 45 ఉంది. మేదక్ డిస్టిక్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ సివిల్ పోస్ట్ అయితే 2 అయితే ఉంది మనకు 2 అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ సివిల్ పోస్ట్ అయితే 62 అయితే ఉంది. చలో, ఏఆర్ కానిస్టేబుల్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2 ఉంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ 43. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2 అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ 126 సివిల్ పోలీస్ పోస్ట్ అయితే ఉంది అండ్ ఏఆర్ పోస్ట్ అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2 ఉంది అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది 48 ఉంది. ఏఆర్ కానిస్టేబుల్ రాజన్న సిరిసిల్ల వీళ్ళకైతే లిమిటెడ్ రిక్రూట్మెంట్ 1 ఉంది సివిల్ పోస్ట్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ 54 అయితే ఉంది సివిల్ పోస్ట్ అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఏఆర్ పోస్ట్ 1 ఉంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ 23 ఉంది రాజన్న సిరిసిల్ల వాళ్ళకు. ఖమ్మం పోలీస్ అంటే ఖమ్మం వాళ్ళకైతే లిమిటెడ్ రిక్రూట్మెంట్ లేదు, ఓన్లీ డైరెక్ట్ సివిల్ పోస్ట్ అనేది 309 ఉంది అండ్ ఏఆర్ కానిస్టేబుల్ కూడా లిమిటెడ్ లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఓకేనా, 23 ఉంది. ఏఆర్ కానిస్టేబుల్ 23, సివిల్ పోస్ట్ 309. భద్రాద్రి కొత్తగూడెంకి అయితే 139 సివిల్ పోస్ట్ ఉంది అండ్ 31 ఏఆర్ అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఏఆర్ అనేది 1 ఉంది. మహబూబాబాద్ 73 సివిల్ పోస్ట్ అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2 ఉంది సివిల్ పోస్ట్లో అండ్ ఏఆర్ దాంట్లో లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2 ఉంది అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏఆర్ అనేది 4 ఉంది. మహబూబాబాద్లో ఓన్లీ 4 ఏఆర్ కానిస్టేబుల్తో ఉంది. ఓకేనా.
వరంగల్ పోలీస్ కమిషనరేట్. ఓకే, వరంగల్ దానికి మన అయితే లిమిటెడ్ రిక్రూట్మెంట్ అనేది 4 ఉంది సివిల్, అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ సివిల్ దాంట్లో 496 పోస్ట్ అయితే ఉండడం జరిగింది మన వరంగల్ వాళ్ళకు. అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఏఆర్ 4 125 అనేది మనకైతే డైరెక్ట్ ఏఆర్ పోస్ట్ అయితే 125 ఉంది. నల్గొండ వాళ్ళకు లిమిటెడ్ రిక్రూట్మెంట్ అనేది లేదు, డైరెక్ట్ సివిల్ పోస్ట్ అనేది 251 అయితే డైరెక్ట్ సివిల్ పోస్ట్ అయితే ఉండడం జరిగింది. లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఏఆర్ 2 పోస్ట్ ఉంది, అండ్ 8 పోస్ట్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ అయితే 8 పోస్ట్ ఉంది ఏఆర్. సూర్యాపేట్ 1 లిమిటెడ్ రిక్రూట్మెంట్ పోస్ట్ సివిల్, అండ్ సివిల్ పోస్ట్ టోటల్ అనేది 159 అయితే ఉంది. లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఏఆర్ పోస్ట్ అనేది 1 ఉంది, అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ అనేది 15 ఉంది. చలో సంగారెడ్డి వాళ్ళు ఎలా ఉన్నారు అందరు? చలో సంగారెడ్డిలో మనకు లిమిటెడ్ రిక్రూట్మెంట్ సివిల్ పోస్టు 5 ఉంది, అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ అనేది 263 ఉంది, 243. ఓకే, 243 అయితే పోస్ట్ అయితే ఉండడం జరిగింది. అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏఆర్ అనేది 71 ఉంది, లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఏఆర్ అనేది 3 ఉంది. ఓకేనా. వికారాబాద్ 3 పోస్ట్ లిమిటెడ్ రిక్రూట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ 60, అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 3 పోస్ట్ ఏఆర్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏఆర్ 27. 60 ఏమో సివిల్ పోస్ట్ ఉంది, అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏఆర్ ఏమో 27. జోగులాంబ గద్వాల్ దీంట్లో అయితే లిమిటెడ్ రిక్రూట్మెంట్ లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది. 50 సివిల్ పోస్ట్, లిమిటెడ్ రిక్రూట్మెంట్ 1 ఏఆర్, అండ్ 9 డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఓకే. మహబూబా నగర్ దీంట్లో అయితే లిమిటెడ్ పోస్ట్ లేదు సివిల్, డైరెక్ట్ సివిల్ రిక్రూట్మెంట్ పోస్ట్ అనేది 203 ఉంది, అంటే 203. అండ్ ఏఆర్ కూడా లిమిటెడ్ రిక్రూట్మెంట్ లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది 25. నాగర్ కర్నూల్ 75 సివిల్ పోస్ట్ అండ్ 15 ఏఆర్ పోస్ట్. నారాయణపేట్ 1 లిమిటెడ్ రిక్రూట్మెంట్ అండ్ 63 ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ సివిల్ పోస్ట్. ఇవైతే ఇన్ని పోస్ట్ అయితే ఉంది. అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 1 ఏఆర్ పోస్ట్ అండ్ 17 ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇంకా వనపర్తి 0 లిమిటెడ్ రిక్రూట్మెంట్, డైరెక్ట్ 65 సివిల్ పోస్ట్, అండ్ డైరెక్ట్ సివిల్ పోస్ట్ అయితే 65 ఉంది, అండ్ ఏఆర్ పోస్ట్ అనేది 10 ఉంది. చలో మనకు అన్ని డిస్టిక్లు కలిపితే మనకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే, చలో అన్ని డిస్టిక్కి మన వేకెన్సీ సివిల్ కానిస్టేబుల్ అండ్ ఏఆర్ కానిస్టేబుల్ వాళ్ళకైతే టోటల్ చూడొచ్చు ఇక్కడ. చలో లిమిటెడ్ రిక్రూట్మెంట్ సివిల్ పోస్ట్ 27, డైరెక్ట్ రిక్రూట్మెంట్ సివిల్ పోస్ట్ 3670 పోస్ట్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంది. అండ్ ఏఆర్ కానిస్టేబుల్ ఇదైతే 32 లిమిటెడ్ రిక్రూట్మెంట్ అయితే ఉంది, అండ్ 1020 ఇదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏఆర్ కానిస్టేబుల్. ఓకే, ఇవైతే మనకు పోస్ట్ గురించి అయితే డీటెయిల్. అండ్ తర్వాత అయితే మనం పోస్ట్ కోడ్ చూద్దాం. పోస్ట్ కోడ్ 25 స్పెషల్ ఫోర్స్ ప్రొటెక్షన్ ఫోర్స్. ఓకేనా. 25 కోడ్ ఏంటి? కానిస్టేబుల్. దీనికైతే మనకు 1372 అయితే పోస్ట్ ఉంది. ఓకేనా. లిమిటెడ్ రిక్రూట్మెంట్ 8. ఓకే, పోస్ట్ కోడ్ 26 ఏముంది మనకు? ఫైర్ ఫైటర్. వీటిలో అయితే చూసుకోండి, ఇవి అన్నీ చదివితే మనకు చాలా లెంత్ అయితే ఉంది వీడియో. మనకైతే పీడిఎఫ్ అని మీరైతే రిక్రూట్మెంట్లో మనకు చెప్పండి, మీరైతే పీడిఎఫ్ అని కామెంట్ చేస్తే మీకు డైరెక్ట్ డిఎం అయితే చేస్తా. ఓకేనా. లేకపోతే అది చదువుతాంలే తర్వాత. అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే మన రిక్రూట్మెంట్ ఎలా జరుగుతాయి ఏందనేది మనం తెలుసుకుందాం. చలో ఫైర్ ఫైటర్ గురించి మాట్లాడుకుందాం. ఫైర్ ఫైటర్ కొమరం భీం ఆసిఫాబాద్ 9, మంచిర్యాల. ఓకే, మంచిర్యాలలో 16 ఉంది, పెద్దపల్లి 8, జయశంకర్ భూపాలపల్లి 15, ములుగు 25, ఆదిలాబాద్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 1 అండ్ 11 ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్. నిర్మల్ 1 లిమిటెడ్ రిక్రూట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ 10,
నిజామాబాద్ 0 లిమిటెడ్ రిక్రూట్మెంట్ అండ్ డైరెక్ట్ 34 ఓకే నిజామాబాద్ వాళ్ళకు. జగిత్యాల్ 17, కరీంనగర్ 18, రాజన్న సిరిసిల్ల 15, సిద్దిపేట్ 22, మెదక్ 16, కామారెడ్డి 15, భద్రాద్రి కొత్తగూడెం 25, ఖమ్మం 18, మహబూబాబాద్ 14, వరంగల్ 14 అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 1 ఉంది. హనుమకొండ 7, సూర్యాపేట్ 10, యాదాద్రి భువనగిరి 31 అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 1, జనగాం 16, మేడ్చల్ మల్కాజ్గిరి వీటికైతే లిమిటెడ్ రిక్రూట్మెంట్ 1 ఉంది అండ్ 39 అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్. హైదరాబాద్ 163 అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 1 ఉంది. రంగారెడ్డికి 82 అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది. సంగారెడ్డికి అయితే 1 లిమిటెడ్ రిక్రూట్మెంట్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ 21. వికారాబాద్ 1 లిమిటెడ్ రిక్రూట్మెంట్ 13 డైరెక్ట్ రిక్రూట్మెంట్. మహబూబానగర్ దీంట్లో 0 రిక్రూట్మెంట్ 8 అయితే మనకైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది. నారాయణపేట వాళ్ళకైతే మనకు లిమిటెడ్ రిక్రూట్మెంట్ 1 ఉంది అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ 3 ఉంది. జోగులాంబ గద్వాల్ వీళ్ళకైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ 5, వనపర్తి 15 ఓకేనా. వనపర్తి వాళ్ళకి 14 ఉంది. సారీ ఇది ఫైర్ ఫైటర్ గురించి ఇప్పుడు దాకా మాట్లాడుకున్నది. ఓకే పోస్ట్ నెంబర్ 26 అదే ఫైర్ ఫైటర్ వాళ్ళకు. అరే మనం మిస్టేక్ చేసినాం ఇప్పుడు దాకా మాట్లాడింది ఓన్లీ కానిస్టేబుల్ గురించి ఓకేనా. పైన మాట్లాడింది కానిస్టేబుల్ గురించి, ఇప్పుడు ఫైర్ ఫైటర్ వాళ్ళ గురించి. CDC 1, CDC 2, CDC 3, CDC 4 అంటే ఇట్లా డివైజ్ అయితే చేసారు మనకు. కొన్ని డిస్టిక్ కలిపి అయితే మనకు ఇట్లా 5 బ్యాచ్ 7 బ్యాచ్ వైజ్గా ఇట్లా అయితే కంప్లీట్ చేసారు మనకు. 1 2 3 4 5 6 7 అంటే 5 కలిపిరా. ఓకే ఫైర్ ఫైటర్ గురించి తర్వాత తెలుసుకుందామా. ఓకే అన్నీ కలిపేసి ఒకటే దాంట్లో ఇచ్చారు. 27 28 కోడ్ నెంబర్. ఓకే 27 ఏముంది, ఫైర్ ఫైటర్ నాగర్ కర్నూలులోనే ఉందా అని. ఓకే మనం ఫైర్ ఫైటర్ గురించి మాట్లాడుకున్నాం పైన. ఓకే మనం మిస్టేక్ అయినాం. చలో చూసుకోండి. మీకైతే PDF కావాలంటే PDF అయితే సెండ్ చేస్తా. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. దీంట్లో చాలా లెంత్ అయితే అవుతుంది. ఇన్ని పోస్ట్ అయితే ఉంది మనకు. టోటల్ పోస్ట్ అనేది మనకు 701. ఓకే 7,112 పోస్ట్ అయితే మనకు టోటల్ వేకెన్సీ అయితే ఉంది ఓకేనా. మీరైతే ఇంకా నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎప్పుడు డేట్స్ వస్తాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. జై